కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధభూమిలో భీష్ముడి వద్ద ధర్మరాజు సెలవు తీసుకొని తమ్ములతో సహా ద్రోణుడి వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి, ఆచార్య, గురువైన మీ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభించటం దోషం అవుతుంది, కాబట్టి నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు. ద్రోణుడు కూడా భీష్ముడిలాగే ధర్మరాజును యుద్ధం చేయమని, విజయం పొందమని ఆశీర్వదించాడు. యుద్ధ సహాయం తప్ప ఇంకేది కోరినా చేస్తాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు విజయం తనకు సిద్ధించేలాగా ఆశీర్వదించమని కోరాడు. ద్రోణుడు అలాగే ఆశీర్వదించాడు. తర్వాత ధర్మరాజు ద్రోణుడితో, మిమ్మల్ని ఓడించే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. నేను అస్త్ర శస్త్రాలు ధరించి ఉండగా నన్ను ఎవడు ఓడించలేడు. నన్ను చంపాలంటే వాటిని నేను విసర్జించినప్పుడే చంపాలి. యుద్ధం చేసే సమయంలో నాకు చెడు వార్త ఏదైనా తెలిస్తే నేను వెంటనే అస్త్ర శస్త్రాలను విడిచిపెడతాను. అంతేగాని మరొక పరిస్థితిలో నేను యుద్ధం మానను అన్నాడు ద్రోణుడు. తర్వాత ధర్మరాజు కృపాచార్యుని వద్దకు, శల్యుడి వద్దకు వెళ్ళి వారికి నమస్కారాలు చేసి యుద్ధం చేయటానికి వారి నుండి అనుమతి, యుద్ధంలో విజయం కలిగేటట్టు వారి ఆశీర్వాదాలు పొందాడు. తన మేనమామ అయిన శల్యుడితో ఆయన, మామ, కర్ణుని చంపటానికి మాకు నీ సహాయం అవసరమవుతుంది అన్నాడు. అలాగే సహాయం చేస్తానన్నాడు శల్యుడు.